మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. దేశమంతటా కూడా ఏ నోట విన్నా వినిపిస్తున్న మాట మహాకుంభమేళ. ఎవరి ప్రయాణమైనా చూపిస్తున్నది ప్రయాగ్రాజ్ వైపు. ప్రయాగ్రాజ్ లోని శాస్త్రి బ్రిడ్జ్ మీద మనమున్నాము. ఈ శాస్త్రి బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం అంతటా కూడా గుడారాలు, టెంట్లు కనిపిస్తున్నాయి. దీనిని ఇప్పుడు టెంట్ సిటీగా పిలుస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులైనా సరే టెంట్ సిటీ అని చెప్తే ఏ ఆటో అయినా ఏ బైక్ అయినా తీసుకొచ్చి ఇక్కడే ఆపుతుంది. అంతటి పేరు కాంచింది ఈ టెంట్ సిటీ. ఈ టెంట్ సిటీని యూపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరైతే భక్తులు దేశ నలుమూలల నుంచి, మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఎంతో మంది తరలి వచ్చే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో ముందు నుంచి కూడా ఈ టెంట్ సిటీ ఏర్పాట్లపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫోకస్ పెట్టినట్టే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పగించి ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులైనా సరే ఈ టెంట్ సిటీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ టెంట్ సిటీలో స్టే చేసి వారికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ఈ మహాకుంభమేళాలో పుణ్య స్నానాలను ఆచరించి పునీతులవుతున్నారు. తిరిగి వారి సొంతూళ్లకు పయనమవుతున్నారు. అయితే దేశం అంతటా కూడా ఇప్పుడు మనం చూస్తే ఎంతో మంది, లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో రికార్డ్స్ ని ఈ మహాకుంభమేళా నెలకొల్పింది. ట్రాఫిక్ విషయానికి వస్తే రీసెంట్ గానే మనం చూసాము 300 కిలోమీటర్ల పైనే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా కూడా రికార్డు నెలకొల్పింది. ఈ ట్రాఫిక్ జామ్ ని, ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు యూపీ అధికారులే కాదు, యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు, బీహార్ అలాగే మధ్యప్రదేశ్ పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి ట్రాఫిక్ ని నియంత్రించే పనిలో నిమగ్నమైంది. ఎక్కడా కూడా భక్తులకి ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా పూర్తి నిబద్ధతతో ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఈ టెంట్ సిటీ. చూస్తే వారికి ఆ వాష్రూమ్స్ కి వెళ్ళడానికి కూడా వాష్రూమ్స్ సదుపాయం మనం అక్కడ చూస్తున్నాము. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు కూడా పుణ్య స్నానం ఆచరించి కుంభమేళాలో తిరిగి వారి సొంతింటికి వెళ్లాలి, వాళ్ళ సొంత ఊరికి వెళ్లాలి అనే ఒక నిబద్ధతతో ప్రభుత్వం పూర్తి ఫోకస్ తో పనిచేస్తూ వచ్చింది. ఆ ఏర్పాట్లలోనే భాగమైన ఈ టెంట్ సిటీని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా కోసం ఎంతో మంది భక్తులు లక్షల్లో తరలి వస్తారు కాబట్టి అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఈ మహత్తర సందర్భాన్ని పురస్కరించుకొని భారత పర్యాటక శాఖ దేశీ విదేశీ పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించే లక్ష్యంతోనే కార్యక్రమాలను కూడా రూపొందించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఏ సామాజిక లేదంటే సాంస్కృతిక లేదంటే మతపరమైన కార్యక్రమాలకు హాజరు కానంత మంది లక్షల్లో ఈ మహాకుంభమేళాకు హాజరవడం అనేది ఎంతో విశేషంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క రోజులోనే ఇన్ఫాక్ట్ కోటి మందికి పైగా ఈ మహాకుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారంటేనే మహాకుంభమేళా యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎంతో పకడ్బందీగా చూస్తూ ఉన్నారు. ఈ టెంట్ సిటీనే కాదు ఎన్నో ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అయితే ఎవరైతే ఇక్కడ భక్తులు తరలి వస్తున్నారో వాళ్ళకి భోజనాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ టెంట్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని ఆహార గుడారాలను ఏర్పాటు చేసి వారికి భోజనాలను అందించడం కూడా జరుగుతూ ఉంది. సో మొత్తంగా టెంట్ సిటీకి సంబంధించిన పరిస్థితిని మనం చూస్తున్నాము. తర్వాత మనం మరొక ప్రదేశానికి వెళ్దాము. అక్కడ భక్తులు స్నానం ఆచరిస్తున్న త్రివేణి సంగమం దగ్గర కూడా మనం వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, స్నానం ఆచరిస్తున్న భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, మనం అడిగి తెలుసుకుందాం. మాంగళ్య సంపత్తి సమృద్ధవేణి, మాత్రాంతరణ్యస్త నిదానవేణి, పరంపరాపాతక హారివేణి, శ్రీమత్ ప్రయోగే జయతి త్రివేణి. గంగను చూసినా, గంగను స్మరించినా, గంగమ్మ నీటి బిందువు నాలుకనంటిన, బొక్క బిందువు నాలుకనంటిన స్వర్గం ప్రాప్తిస్తుంది అని స్వయంగా ఆదిశంకరాచార్యులే చెప్పడం జరిగింది. అలాంటి గంగమ్మ
ఎంతటి శక్తి ప్రధాయినో మనకు తెలిసిందే. అన్ని నదులలోకెల్లా గంగమ్మ నదికున్న శక్తి అనంతం. అటువంటి గంగమ్మ నదికి ఎంతో మంది భక్తులు పోటెత్తుతున్నారు ఆ గంగమ్మ నదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు. అయితే అంతే శక్తివంతమైన యమునా సరస్వతి నదులు కూడా, అంతే పవిత్రమైన యమునా సరస్వతి నదీమ్మ తల్లులు కూడా గంగమ్మ ఒడిలో చేరి గంగమ్మ యమునా సరస్వతి నదులను తనలో ఐక్యం చేసుకొని ఉన్న ప్రదేశమే ఈ ప్రయాగ్ రాజ్ ప్రదేశం. ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశంలో మహాకుంభమేళా నాడు మహాకుంభమేళా జరిగే 45 రోజుల పాటు కూడా పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని ఎంతో మంది భక్తులు లక్షల్లో ఇక్కడికి తరలి వస్తున్న సందర్భాన్ని మనం కల్లారా చూస్తున్నాము. ఏ నదుల్లో పుణ్య స్నానం ఆచరించినా ఈ గంగమ్మ త్రివేణి సంగమం ఏదైతే ఉందో, గంగా యమున సరస్వతి నదుల కలయిక త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే అంతకు మించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచి కూడా విపరీతంగా తండోపతండాలుగా భక్తులు తరలి వస్తున్నారు ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించేందుకు. మనం చూస్తున్నాము దేశం నలుమూలల నుంచి లక్షల్లో తరలి వస్తున్న భక్తులను. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని రిజర్వేషన్లు చేసుకొని వచ్చిన భక్తులు. వాళ్ళందరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించి పుణ్యాన్ని తీసుకొని తమ ఇంటికి చేరాలి అని చెప్పి లక్ష్యంతో ఇక్కడికి వచ్చారు. ఎంతో పుణ్య ప్రదేశంగా హరివిల్లుతోంది మన ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశం అంతా కూడా. భక్తులందరూ అంటే జనవరి 13న భోగి పండుగ నాడు ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కూడా కొనసాగబోతోంది. 45 రోజుల పాటు కూడా 45 నుంచి 50 కోట్ల వరకు కూడా భక్తులు వస్తారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అంచనాలకి మించి ఇప్పటికే 50 కోట్లు దాటిపోవడం జరిగింది. గత శుక్రవారానికే ఆ శుక్రవారం రోజునే 1 కోటి మంది భక్తులు ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. సో 50 కోట్లకు పై మాటే భక్తులు తరలి వస్తున్నారు. మనం కూడా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్దాము, అక్కడ పుణ్య స్నానాలు ఆచరించే ఆ పుణ్య ప్రదేశాన్ని మనము చూద్దాము. ఆ పుణ్య స్నానం ఆచరించిన భక్తుల ఆ మనోభావాలు ఎలా ఉన్నాయి, సకల పుణ్యము కూడా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఆ సంతోష పరిస్థితుల్ని కూడా మనం కూడా కల్లారా చూద్దాము. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది ఇప్పటికే యూపీ ప్రభుత్వం. మనం చూస్తున్నాము లక్షల్లో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా మనం ఇక్కడ ఈ త్రివేణి సంగమ పుణ్య స్నాన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవంలో 45 రోజుల పాటు కూడా జరగనుంది ఈ మహోత్సవం. అయితే హైటెక్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. ఈ అతిపెద్ద వేడుకను హిస్టరీలో నిలిచిపోయేలా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ఇప్పటికీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక ఆధ్యాత్మిక నగరిని నిర్మించారు. మనం ఆ నగరిని కూడా చూసాము, టెంట్ సిటీని చూసాము. ఎన్నో టెంట్లు, ఎన్నో గుడారాలు అక్కడ ఏర్పాటు చేసి భక్తులకి సకల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భోజనాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళు భోజనాలు అందిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎంతో ఉన్నత అనుభూతి కలిగేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో ఉన్నామా అన్నంతగా ఇక్కడ ఈ మొత్తం ప్రదేశం చూస్తుంటే అనిపిస్తుంది. అంతటి అనుభూతి కలిగేలా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. పోలీస్ శాఖ కూడా ప్రత్యేక మొబైల్ యాప్ ని డెవలప్ చేసింది. సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే పార్కింగ్ ప్లేసెస్ కి సంబంధించి, కాంటాక్ట్ నెంబర్స్ కి సంబంధించి కూడా ఎవరైనా తప్పిపోయినా సరే ఆ తప్పిపోయిన వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో చేరేలాగా ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ స్పీకర్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీసులు. సో మొత్తంగా త్రివేణి సంగమం దగ్గరికి మనం కూడా వెళ్దాము. ఆ పుణ్య ప్రదేశంలో స్నానాలు ఆచరిస్తున్న సిచ్యువేషన్ ని మనం కూడా వెళ్ళి ఇప్పుడు మనం త్రివేణి సంగమం విఐపి ఘాట్ దగ్గరికి
వెళ్తున్నాము. అయితే ఇక్కడ మహిళలు తమ భర్తలతో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఈ త్రివేణి సంగమంలో దీపం వెలిగిస్తారు. సతీ సమేతంగా పుణ్యస్నానం ఆచరించి పునీతులయ్యి ఈ దీపం వెలిగిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఇక్కడ ఈ సంగమంలో స్నానం ఆచరించి వచ్చిన వెంటనే ఆ తడి బట్టలతోనే వాళ్ళు ఇక్కడ దీపం వెలిగిస్తూ ఉన్నారు. ఆ గంగమ్మకు, త్రివేణి సంగమంకు, గంగా యమున సరస్వతి నదుల కలయిక అయిన ఈ పుణ్య ప్రదేశం త్రివేణి సంగమంకు వాళ్ళు దీపారాధన చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ప్రధాని మోదీ, అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో, అలానే నారా లోకేష్, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తన కుటుంబంతో అక్కడ ఆ మధ్యలో కనిపిస్తోన్న విఐపి ఘాట్ వద్దకు వెళ్లి, అంటే పడవలతో ఆ విఐపి ఘాట్ మధ్యలో వెళ్లి అక్కడ వాళ్ళు పుణ్యస్నానం ఆచరించడం చూసాము. అయితే సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వరకు కూడా కనిపిస్తున్న ఈ డేరా వరకు కూడా వెళ్లి వాళ్ళు స్నానం ఆచరించవచ్చు. సో మనం చూస్తున్నాము, ముగింపు దశకు చేరుకుంది మహాకుంభమేళా. ఫిబ్రవరి 26తో ముగుస్తున్న సందర్భంగా అతి తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా, మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం ఆచరించి త్రివేణి సంగమంలో పుణ్యాన్ని తీసుకొని వెళ్ళాలి, మా పాపాలన్నీ కూడా ఇక్కడే తొలగిపోవాలి అని కోరుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. లక్షల్లో మనం చూస్తున్నాము. ఇప్పటికే జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఇప్పటికే 50 కోట్లకు పై మాటే, 50 కోట్లకు పైనే భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో అత్యంత మహోత్తరంగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం అనేది అత్యంత కీలకమైన ఘట్టం. మనం చూస్తున్నాము, ఎంతో మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానం ఆచరిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఎంతో మంది, అంటే పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం ఆచరించి దీపం వెలిగిస్తారు, గంగమ్మకి హారతనిస్తారు. అలానే పుష్కర సమయాల్లో, పుష్కరాలప్పుడు కూడా నదీ స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తారు. ఇప్పుడు మనం ఈ మహా కుంభమేళా సందర్భంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. మొత్తం అంతా కూడా ఘాట్ల లాగా పెట్టారు. 187, 188, అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ని నెంబర్స్ 188 ఆ చివరి వరకు చూస్తే మనం 200 కూడా దాటిన నెంబర్స్ ని మనం చూస్తున్నాము. 237 నాకు కనిపిస్తూ ఉంది. అలానే 260వ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఆ నెంబర్ వైజ్ గా ఆ ఘాట్లని సెపరేట్ చేయడం జరిగింది. ఆ ఘాట్ల వద్దకు వచ్చి భక్తులందరూ కూడా పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. కొబ్బరికాయల్ని నదిలో వేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. మొత్తంగా విఐపి ఘాట్ ఆ మధ్యలోనే ఉంది. మధ్యలోకి వెళ్తే సో ఇక్కడ వరకు కూడా సామాన్య భక్తులు కూడా పుణ్యస్నానం ఆచరించవచ్చు. ఎవరైతే త్రివేణి సంగమం క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించి చీరని ఆ గంగమ్మకి సమర్పిస్తామని మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా చీరలు పట్టుకొని తీసుకెళ్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటున్నారు. సో మనం చూస్తున్నాము విజువల్స్ లో, దేశం నలుమూలల నుంచి వస్తున్నారు. కహా సే ఆయా, కహా సే ఆయా? हम गुजरात से आए हैं, दाहोद गुजरात से। हाँ, कैसा लग? यहाँ तक अच्छा, खाली आने में बहुत प्रॉब्लम हो रही है। बाकी जो पैदल चले उसमें बहुत दिक्कत हो रही, बाकी सब व्यवस्था सही है। अच्छा लगा, बहुत अच्छा, बहुत ही अच्छा हम भी लगा। चाहते हैं जो भी श्रद्धालु हमारी हैं, एक सारी नियम थकावट ही दूर हो गई। ध्यान रखे। हाँ, आप कैसे आया, कहाँ से आया? मैं तो नेपाल के बॉर्डर बिहार से आया हूँ। गर्व से कहना चाहता हूँ, मेरा ये नया इंडिया है, नया इंडिया। फैसिलिटीज अच्छे? नहीं, ये सच्चाई है, ये नया इंडिया है। पहले कोको कोला बिकता था, अब कोला बिकता है। ये देखने की चीज है। हमारा देश विकासशील देश था, अब विकसित देश की ओर जा रहा है। हमारे युवा में अब तक ये श्रद्धा आया कि भक्ति भी कोई चीज होती है, पूजा भी कोई चीज होती है, आस्था भी कोई चीज है। गर्व से कहिए कि हम भारतीय हैं, गर्व से कहिए कि हम भारतीय हैं, हम सनातनी हैं। हम सनातन धर्म से जय। हमारे जितने भी त्योहार हैं सभी को आना चाहिए। भारत माता की, सनातन
మాట్లాడే ప్రయత్నించుదాం आप कहाँ से आए हो? हम गाजियाबाद वैशाली से आए हैं। मैं चांदनी चौक से आई हूँ। ये मेरी बहन है। माय ब्रदर। मैं इनकी सिस्टर। ओके। महाकुंभ मेला में आते हैं आप, कैसे लगे? बहुत अच्छा लगा, बहुत अच्छा, बहुत बहुत अच्छा। సో భక్తులందరూ కూడా పుణ్య స్నానం ఆచరిస్తూ త్రివేణి సంగమంలో ఎంతో సంతోషంగా ఉంది. సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం చూసాము. సో మొత్తంగా సూర్యాస్తమయం కావస్తోంది. ఈ సమయంలో ఇలా పుణ్య స్నానం ఆచరించి దీపం వెలిగించడం అనేది ఎంతో పుణ్యప్రదమని భక్తులు భావిస్తున్నారు. సో మనం కూడా పై వరకు వెళ్లి నేను కూడా దీపం వెలిగిస్తాను, రండి. సర్వసిద్ధిప్రదం కుంభం, మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ. ఎస్, మనం ఇప్పుడు నంది ద్వార్ దగ్గర ఉన్నాము, ప్రయాగ్రాజ్ లోని నంది ద్వార్ దగ్గర. అయితే ఈ సమయంలో పుణ్య స్నానాలన్నీ కూడా త్రివేణి సంగమంలో ఆచరించి ఆ తరువాత ఒక్కొక్కరిగా భక్తులందరూ కూడా ఇటు దిశగా వారు పయనమవుతూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. దేశం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం పుణ్య ప్రదేశంలో ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించి పునీతులు అయ్యేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కూడా జరుగుతుంది. అయితే ఈ 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో 45 నుంచి 50 కోట్ల వరకు కూడా భక్తులు వస్తారన్న అంచనా మొదట వేశారు. కానీ అంచనాలకు మించి మొన్న ఫిబ్రవరి 14కే 50 కోట్లు దాటిపోయారు భక్తజనం. ఇసుకేస్తే రాలనంత జన సంద్రోహంగా మన ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశం కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా సరే భక్తితో పరవశించిపోతున్న భక్తులే మనకి కనిపిస్తూ ఉన్నారు. వారి నుదుట మీద చందన టీకా వేయించుకొని వాళ్ళందరూ కూడా అలా వెళ్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. చాలా మంది ఫ్యామిలీతో వచ్చారు అండ్ మరికొంతమంది ఫ్రెండ్స్ తో వచ్చారు. సో ఫ్రెండ్స్ తో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు పుణ్యస్నానం ఆచరించిన తరువాత ఆ నదీ జలం ఏదైతే ఉందో ఆ నదీ జలాన్ని బాటిల్స్ లో నింపి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం తీసుకెళ్తున్నారు. సో మనం చూస్తున్నాము నంది ద్వార్ దగ్గర ప్రెసెంట్ ప్రతి ఒక్కరు కూడా పుణ్యస్నానం ఆచరించిన అనంతరం అలా నడుచుకుంటా వెళ్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఈ మహాకుంభమేళాకు ఏర్పాట్ల విషయానికి వస్తే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సర్వశక్తులు ఒడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చింది యూపీ ప్రభుత్వం. అయితే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు భోజనాలను ఏర్పాటు చేయడం కూడా చూసాము. ఏవైతే గుడారాలు అక్కడ ఏర్పాటు చేశారో శాస్త్రి బ్రిడ్జ్ పైన నుంచి గనక మనం చూస్తే ఆ పరిసర ప్రాంతం అంతా కూడా గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్ సిటీగా అక్కడ పేరు నిలిచిపోయింది. ఎందుకంటే ఎన్నో టెంట్లు, ఎన్నో గుడారాలు అక్కడ వేశారు. ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పగించి అక్కడ గుడారాలు వేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఇక్కడ ప్రయాగ్రాజ్ లో దిగారు అంటే టెంట్ సిటీకి వెళ్ళాలి అంటే ఏ ఆటో అయినా ఏ బైక్ అయినా సరే తీసుకెళ్లి ఆ టెంట్ సిటీ దగ్గర వదలడం జరుగుతుంది. వాష్రూమ్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంబులెన్సులు కూడా నిత్యం ఇక్కడ ఉంటూనే ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా అనుకోని పరిస్థితి గనక వస్తే, ఎవరైనా అపశృతి, ఎవరైనా స్పృహ కోల్పోతే గనక వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉండేటందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సీసీటీవీ సర్వేలెన్స్ కూడా అలానే ఉంది. నిత్యం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కూడా మనం చూసాము. రీసెంట్ గానే 300 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ ని మనం చూసాము. ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా కూడా రికార్డు నెలకొల్పింది ఇక్కడ. సో ఆ ట్రాఫిక్ ని నియంత్రించేందుకు చాలా మంది, అంటే ఇక్కడ యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు, బీహార్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి మొత్తం నియంత్రించే పనిలో నిమగ్నమై ఉంది. कहाँ से आया? जयपुर से। बहुत अच्छा लगा मैडम, हमको आकर बहुत आनंद हो गए, हम बहुत अच्छा लगा. ఓకే. సో దేశం నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగు ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఈ రోజు ఉదయం వచ్చాము. ఎప్పుడు రిటర్న్? ఎప్పుడు? ఒక 1 వీక్ తర్వాత. 1 వీక్ ఇక్కడే ఉంటారా? కాశీకి వెళ్తాం.
కాశీ, ఓకే. ఎలా ఉంది మరి మహాకుంభమేళా? లైఫ్ లో ఒకసారి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ మహాకుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చింది అంటున్నారు. సో ఇంతటి పుణ్య ప్రదేశంలో మీరు కూడా స్నానం ఆచరించారు, ఎలా అనిపిస్తోంది? చాలా ఎగ్జైటింగ్ గా ఉందండి. అయితే మళ్ళీ ఇట్లాంటి అవకాశం రావంటే 144 ఇయర్స్ వెయిట్ చేయాలి కదా, అన్ని ఏళ్ళు మనం ఉంటామో ఉండమో తెలియదు. ఇప్పుడున్న అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నా అభిప్రాయం. అందుకోసమనే వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇలాంటి చెప్పండి, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. మాకైతే ఆ అదృష్టం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఎక్కడ ఉంటున్నారు? స్టే ఎక్కడ? ఇక్కడ మన తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి కొన్ని, అక్కడ ఉంటామండి. ఓకే. భోజన సదుపాయాలు ఏర్పాట్లు అన్ని బానే ఉన్నాయా? అన్ని ఉచితంగా దొరుకుతుందండి. ఇస్కాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మళ్ళీ తెలుగు సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఇస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇస్తున్నారు. చాలా బాగుందండి. ఓకే. సో అది అంటే మనం చూస్తున్నాం, తెలుగు వాళ్ళని కూడా చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. చాలా మంది అంటే వేరే రాష్ట్రాల నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం, ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఆలయాల్లో తర్వాత పుణ్య స్నానాలు ఆచరించడం కూడా చూస్తున్నాము. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. తెలుగు ఎక్కడి నుంచి? మేము కర్ణాటక యాదగిరి డిస్టిక్ సుర్పూర్ తాలూకు నుంచి వచ్చాము. ఓకే. తెలుగు ఎలా వచ్చు మరి? మేము ఆంధ్రాలో, మా పుట్టిల్లు ఆంధ్ర, ఒంగోలు నుంచి వచ్చాము. మా అత్తగారు ఊరు కర్ణాటక. ఓకే. చెన్నగిద్దరా? చెన్నగిరి. ఓకే. సో ఎలా ఉంది మరి ఇక్కడ దర్శనం గాని పుణ్య స్నానం గాని అంతా? చాలా బాగుందండి, చాలా బాగుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఇది మా అదృష్టం అనుకుంటున్నాము. ఇటువంటి సౌభాగ్యం చిక్కినందుకు బాగా హ్యాపీగా ఉన్నాము. ఆధ్యాత్మికగాను ఇది పుణ్యక్షేత్రం లాగా ఉంది మాకు. బాగుంది. ఇక్కడ సౌలభ్యం కూడా బాగా చేశారు. ఎన్ని రోజులు ఉంటున్నారు? మేము వచ్చి 2 రోజులు అయింది. ఇవాళ చూసుకొని రేపు వెళ్ళిపోతాం. आप कहाँ से आए? हम कर्नाटक से आए। कर्नाटक से। अच्छा, हाँ। कैसा लगे? बहुत भगवान के लिए बहुत अच्छा हो गया, आके दर्शन करे, पानी नहाले, सब अच्छा लगा. రైట్, అది చూసారు కదా. 144 ఏళ్లకు ఒకసారి వచ్చింది ఈ మహాకుంభమేళా. అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా ఉంటుంది, అలాగే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా ఉంటుంది. కానీ ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన కుంభమేళా కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము కూడా ఇందులో భాగస్వామ్యులం అయ్యాము, మేము కూడా పాల్గొన్నాము, మేము కూడా పుణ్య స్నానాలు ఆచరించాము, ఆ పుణ్యఫలం మాకు కూడా దక్కుతుంది అని చెప్పి. సో ఓవరాల్ గా చూస్తే మొత్తం అంతా కూడా భక్తజన సంద్రంతోనే కలకల్లాడుతుంది ప్రయాగ్రాజ్ అంతా కూడా. అయితే దీప కాంతులు మనం చూడొచ్చు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా, థీమ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆ కాంతుల నడుమ ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో సంతోషంగా భక్తితో పరవశించిపోతూ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. నార్మల్ డేస్ లో మనం ఏదైనా 1 కిలోమీటర్ నడవాలి అంటేనే అసలు మనం బైకులు లేకుండా కార్లు లేకుండా బయటికి రాము. అలాంటిది ఇక్కడ కిలోమీటర్ల కొద్ది కూడా, అంటే ఒక బైక్ ఫెసిలిటీ లేదు, ఒక ఆటో ఫెసిలిటీ లేదు కొన్ని కిలోమీటర్స్ వరకు. ఎందుకంటే ఈ లోపల నుంచి ఇంకా మొత్తం ప్రాంగణం అంతా కూడా ఇలా నంది ద్వార్ అని చెప్పి ప్రయాగ్రాజ్ పుణ్య ప్రదేశం కాబట్టి ఎక్కడ కూడా లోపలికి ఆటోలు బైక్లు ఎలో లేకుండా ఉంది. సో ఎవరైనా పర్సనల్ గా తెచ్చుకున్న బైక్స్ ఇలా వెళ్తూ ఉన్నాయి, అంతేకాని ఇలా ఫెసిలిటీస్ గా చూస్తే గనక అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అయినా సరే ఎక్కడ ఎటువంటి చలిని కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా ఎంతో భక్తితో అలా నడుచుకుంటూ ఎంతో సంతోషంగా వెళ్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా ఫిబ్రవరి 26 వరకు కూడా మనకి ఈ కుంభమేళా జరుగుతుంది, మహాకుంభమేళా. సో ముగింపు దశకు చేరుకుంది కాబట్టి మేము తప్పకుండా వెళ్ళాలి, ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనే ఒక ధ్యేయంతో లక్ష్యంతో అందరూ కూడా కదిలి వస్తున్నారు. అందుకే ఫిబ్రవరి 14th కే 50 కోట్ల పైనే వచ్చేసారు. సో ఇప్పుడు ఇంకా 50 కోట్లు మించి వస్తూ ఉన్నారు. రోజుకి లక్షల్లో భక్తులు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళా యొక్క విశిష్టత అలాగే ప్రాముఖ్యత ఏంటి అనేది. సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో.